గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. శ్రీ ధర్మపురి క్షేత్రం ఇది ఎగ్జాక్ట్గా మియాపూర్ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీ దీప్తిశ్రీ నగర్ కాలనీ ఉంటుంది. అక్కడ ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. చుట్టూ అడవులు, అడవి మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది. మన హైదరాబాద్లో ఇంత మంచి స్పేషియస్గా ఉన్న టెంపుల్ని అయితే నేను ఎక్కడా చూడలేదు. నేను మా చెల్లి మా హస్బెండ్ వెళ్ళిపోయాం. సాటర్డే అనమాట, ఆ రోజు అలాగా వీకెండ్ కదా. ఈ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, నేను 2 years బ్యాక్ ఆల్రెడీ వచ్చా, బట్ అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యింది. ఫస్ట్గా మనం గుళ్ళోకి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మనకి శివుడు ఉంటారు. ఆ శివుడి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం కూడా చాలా ఫొటోస్ అయితే దిగిపోయాం. ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని 3 ప్రదర్శనలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాం. మీరు చూడండి, చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు కూడా గుడి చుట్టూ ఎంత ప్రశాంతంగా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయో. మాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుందన్నమాట, డైలీ ఉంటుందన్నమాట బాబా గుళ్ళో. ఇంకా అసలు ఎంత బాగా జరుగుతున్నాయంటే హోమాలు అవన్నీ కూడా చేస్తున్నారు. మేము అక్కడ హోమాలు అవన్నీ కూడా చేయించుకోవడం చాలామంది వచ్చారు. చుట్టూ పర్ణశాల అవన్నీ కూడా బాగున్నాయి. మీకు ఇంకా గోశాల ఇవన్నీ కూడా చూపిస్తాను. మేమైతే ముందు దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్గా వినాయకుడిని దర్శించుకున్నాం. మా చెల్లి నేను ఇద్దరం కూడా గుంజీలు తీసి దేవుణ్ణి అయితే గట్టిగా కాకా పట్టేసామన్నమాట. ఇప్పుడు శివుని కూడా దర్శించుకుని ఇంకా అలా వెళ్తుంటుంటే పక్కనే దుర్గాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చూపిస్తా. ఇలాగ మా చెల్లి నేను టెంపుల్ దగ్గర కూర్చుని అయితే మాట్లాడేసుకుంటున్నాం. దర్శనం ఎలా అయ్యింది, ఎంత ప్రశాంతంగా ఉంది. మా చెల్లి అయితే అక్క ఎందుకు ఇన్ని రోజులు తీసుకురాలేదని అడుగుతుంది. అప్పుడే అమ్మవారికి హారతి ఇస్తున్నారనమాట. కరెక్ట్గా మేము హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. అక్కడ అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. ఈ టెంపుల్ మీకు చాలామందికి ఐడియానే వచ్చి ఉంటుంది. సీరియల్స్లో సినిమాస్లో కూడా షూటింగ్లు అవి జరుగుతూ ఉండేవి ఇక్కడ. లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాను కదా, అప్పుడైతే చాలా షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పటికి ఏం జరగడం లేదు. మా చెల్లికి మా హస్బెండ్కి కూడా బొట్టు అయితే పెట్టేశాను అమ్మవారిది. ఇంకా అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారనమాట. దద్దోజనం అండ్ పులిహోర 2 ఇస్తున్నారు. ప్రసాదాలు తీసుకుని అది ప్రశాంతంగా తినేసి నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా మీకు ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి, నాగదేవత గుడి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇంకా ప్రసాదాలు తినేసిన తర్వాత ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇప్పుడు వెళ్ళొచ్చు. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో ఎంత అందంగా ఉందో. అక్కడే గోశాల చూడండి, చాలా ఆవులు ఉంటాయన్నమాట. అక్కడ మనం వాటికి ఇవ్వాలనుకుంటే అక్కడే గడ్డి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవ్వాలి అనుకుంటే అక్కడే తీసుకుని కూడా పెట్టొచ్చు. అలానే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి చూడండి ఎంత అందంగా ఉందో. ఆ మెట్లు అవి చూస్తుంటుంటే నాకైతే తిరుపతిలో అలిపిరి దగ్గర నుంచి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం కదా, నాకు ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. మెట్లు అవి కూడా నాకు ఇంకా మొత్తం తిరుపతి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ అనమాట. వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా మోస్ట్లీ ఏ గుడి చూసినా కొండపైనే ఉంటారు కదా. దానికి రీజన్ అయితే నాకు తెలియదు ఎందుకుంటారో. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. నేను ఇప్పుడు టెంపుల్లోకి అయితే నేను మా చెల్లి మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, స్టెప్స్ ఎక్కే పైకెక్కి చూస్తుంటే వ్యూ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. చుట్టూ ఉన్న గుడులు టెంపుల్స్ అవన్నీ కూడా ధ్యానపీఠం ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాస మహర్షిది టెంపుల్ అండ్ సరస్వతీదేవి టెంపుల్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి, పక్కనే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా ఉంది. నేను ఆ టెంపుల్ని దర్శించుకోలేకపోయాను, ఎందుకంటే అప్పటికే 12:30 అయింది. సో గుడి క్లోజింగ్ టైం కదా, క్లోజ్ చేసేసారు. చాలా బాధ కలిగింది. కానీ వెంకటేశ్వర స్వామిని చూడండి, నాకు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత హాయిగా అనిపించింది. నేను మన హైదరాబాద్లో ఇంత మంచి టెంపుల్ని అసలు ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే, నేను పండగ టైంలో వెళ్ళమని సజెస్ట్ చేసేదానికంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సాటర్డే సండే ఎప్పుడైనా మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళి కూర్చోండి ఆ టెంపుల్ దగ్గర. అసలు నెక్స్ట్ టైం మీరు వెళ్తూనే ఉంటారు. మా చెల్లి అయితే ఫస్ట్ టైం రావడం కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మీకు ఆల్మోస్ట్ దాని ఫేస్లోనే అర్థమైపోద్ది. చాలా హ్యాపీగా ఉంది అదైతే. ఇప్పుడు
ఇప్పుడు గోశాల దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఫస్ట్ మేము ఆవుని దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు కొంచెం చాలా భయం వేసింది. ఆ పక్కనున్న ఆంటీ అయితే అసలు ఎందుకు భయపడుతున్నారు, ఏం కాదు, దండం పెట్టుకోండి అని చెప్పి ఆవిడ కొంచెం సపోర్ట్ చేశారు. తర్వాత నేను మా చెల్లికి కూడా ఇద్దరం వెళ్ళి దండం పెట్టుకున్నాం. మాకైతే అసలు ఆ గుడి వాతావరణం అవన్నీ చూస్తుంటుంటే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.